వెల్కమ్ టు టీవీ న్యూస్. జనసేనలో తాను మొదటి తరం నాయకుడిని అని వెల్లడించిన పవన్ కళ్యాణ్ జగన్లా వారసత్వం అందుకొని రాలేదని వ్యాఖ్యలు. చెల్లెలి బట్టలపై కామెంట్లు చేసే దిగజారుడు వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అన్న పవన్ కళ్యాణ్. టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అభ్యంతరంతో బుగ్గన నామినేషన్ పెండింగ్. ఎట్టకేలకు మంత్రి బుగ్గన నామినేషన్ కు ఆమోదించిన ఆర్వో. రేవంత్ మాటలతో అమరుల ఆత్మ ఘోషిస్తుందన్న ఎర్రోళ్ల శ్రీనివాస్. అమర నాయకులను అవమానించేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని ఆగ్రహం. నిమిషాల్లోనే కృత్రిమ వజ్రాలు రెడీ, త్వరలో అందుబాటులోకి సరికొత్త టెక్నాలజీ. మాజీ ఎంపీ మంద జగన్నాథ్కు షాక్, నామినేషన్ తిరస్కరణ. మతం పేరుతో ఓట్లు అడుగుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కేసు నమోదు. తేజస్వి సూర్యపై కేసు నమోదు చేసినట్లు ఈసీ వెల్లడి. జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్న వెల్లంపల్లి. చంద్రబాబు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని విమర్శ. బీజేపీని పురంధేశ్వరి తాకట్టు పెట్టారని వ్యాఖ్య. కేసుల వివరాలు పేర్కొనలేదంటూ అదీప్ రాజ్ నామినేషన్ పెండింగ్. భారీ వర్షాలకు తూర్పు ఆఫ్రికా అతలాకుతలం, టాంజానియాలో 155 మంది మృతి. పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోడీ. కాంగ్రెస్ ఐఎంటీసీలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్న మోడీ. చిత్తూరు నుంచి తిరుపతిలోకి రౌడీలు గుండాలను దింపేందుకు కుట్ర జరుగుతోందన్న భూమన. వీరు ఏజెంట్లుగా బూత్లలో కూర్చోవడానికి వీల్లేదని వ్యాఖ్య. జగన్ మనోవేదన ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ వైఎస్ లక్ష్మి లేఖ. నాడు జగన్ ఒంటరిని చేసినప్పుడు గుర్తుకు రాలేదా అంటూ ఆగ్రహం. బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం. వైసీపీకి రాజీనామా చేసిన డక్కా మాణిక్య వరప్రసాద్. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక. రామచంద్రపురం లేటుగా వచ్చిన పవన్ కళ్యాణ్, కొన్ని నిమిషాల ప్రసంగంతో సభ ముగింపు. ఈవీఎం ఓట్లను వీవీప్యాట్ స్టెప్లతో క్రాస్ చెక్ చేయడానికి సుప్రీం నిరాకరణ. ప్రజాస్వామ్యానికి ఇది గొప్ప రోజన్న మోడీ. 13 రాష్ట్రాల్లో మధ్యాహ్నం 1 గంటకు 39.1% ఓటింగ్. టీడీపీకి రాజీనామా చేసిన యనమల కృష్ణుడు వైసీపీలో చేరికకు రంగం సిద్ధం. పిఠాపురంలో పవన్ ఓడించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయన్న నాగబాబు. వరలక్ష్మి ప్రధాన పాత్రగా శబరి, యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రారంభమైన గొడవ ప్రపంచ యుద్ధం దాకా వెళ్లొచ్చు, దేనికైనా ప్రారంభంలోనే ఫుల్ స్టాప్ పెట్టాలన్న దర్శకుడు. టీ20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ గా యువరాజ్ సింగ్. ఐపీఎల్ అత్యధిక స్కోర్ రికార్డుకు దగ్గరగా వచ్చిన కోల్కతా నైట్ రైడర్స్. స్టే ట్యూన్డ్ టు టీవీ న్యూస్.